వేణుగోపాల్ రెడ్డిది నిజానికి ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య. మాజీ మంత్రి హరీష్ రావు వేణుగోపాల్ రెడ్డి భార్య మాటలు వింటుంటే కన్నీళ్లు వాగలేదు. యువ బిల్డర్ 39 ఏళ్లకే చనిపోవడం, అది కూడా ప్రభుత్వం వల్ల సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి 5 ఏళ్ల పాప ఉంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, బిల్డర్లు ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు, ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డికి సోయ రావట్లేదా? హైడ్రా లాంటివి పెట్టి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పక్క రాష్ట్రాల్లో వారు కానీ, వేరే దేశం నుండి హైదరాబాద్ లో పని చేసుకోవటానికి వలసకు వచ్చిన వాళ్ళు కానీ, పెట్టుబడులు పెట్టేవారు కూడా భయంతో వెనక్కి వెళ్లిపోతున్నారు. మున్సిపల్ మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే, ఈ ఆత్మహత్యలకు కారణం కూడా మీరే, సీఎం రేవంత్ రెడ్డి అని బిల్డర్స్ అసోసియేషన్లు చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరపున వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. చాలా మంది కూడా రెక్కాడితే డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఇండ్లు కడుతూ అమ్మే వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలోచించండి వాళ్ళ గురించి. హెచ్ఎండిఏలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? జిహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పర్మిషన్లకు లంచాల పేరిట వేధింపులు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయి? యూసీలు రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది? మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందో? మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా చొరవ చూపండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రాజకీయాలు అంతకంటే కాదు. ప్రజలు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందువల్ల బాగా ఆలోచించి మీరు సీరియస్గా ఈ అంశాన్ని రివ్యూ చేసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి హైదరాబాద్లో రాకుండా ఉండడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగం మా అసోసియేషన్ 5 రోజులు అయింది. ఇన్ని బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటిదాకా రైతుల గురించి విన్నాం, చేనేత కార్మికుల గురించి విన్నాం, ఆటో కార్మికుల గురించి విన్నాం. బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మొదటిసారి వింటున్నాం. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రజలను భయభ్రాంతికి లోన్ చేసినాం. ఇలా విదేశాల్లో అమెరికా ఉండేవాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లని ఊలగొడుతుందట, అంత హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని ₹1 అప్పు అడగలే, ప్రభుత్వాన్ని ఏం గ్రాంట్ అడగలే, వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తూ ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినావు నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు. రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లున్న ఇండ్లు కూడా కూలగొట్టినావు కదా. తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్ట అంటివి. కొట్టిన వాళ్ళ సంగతి ఏంది? ఇంకా కూడా రోజు టీవీ పెడితే ఆడ ఇండ్లు కూలగొడుతుండ్రు, ఈడ ఇండ్లు కూలగొడుతుండ్రు అంటే ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తూ ఉన్నావు. దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది. అటు మూసీలో పోతివి, పేదల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తేవి, రాగానే మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి, 10 గంటలకే హైదరాబాద్లో దుకాన్లు బంద్ చేయమంటివి. అన్ని ఆగమాగం నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు. దీని ద్వారా ఇలా ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది. మన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ను నేను కోరుతా ఉన్నా, ఇక్కడ 2 అసోసియేషన్స్ ఉన్నట్టున్నాయి, ఇద్దరు కూడా ముందుకు రావాలి, స్పందించాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరే బిల్డర్ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.